ఉండవల్లి రైతులు, రాజధాని రైతులు ఒక ఘర్షణ జరిగింది. రైతులందరూ వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా రైతులే పోరాడారంటున్నారు. నిజంగా రైతులేనా ఆ రోజు? బ్రదర్ ఇప్పుడు రైతు రైతు అనేవాడు రైతులు అంటే వాళ్ళు నష్టపోతారే తప్పించి ఎవరికి వాళ్ళు అన్యాయం చేయరు. రైతు అనేది అక్కడ ఎవరున్నారో ఖచ్చితంగా చూపించండి. అసలు రైతు అనేవాడు ఉన్నాడు అక్కడ? ఈ టీడీపీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళు అక్కడ లోపలికి వస్తే ఎక్కడ మన ఇది బయటపడిద్ది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే అని చెప్పి వాళ్ళు అనుకొని ఊహించుకొని వాళ్ళ మనుషుల్ని పెట్టి ఇచ్చేశారు తప్పించి నిజమైన రైతు తనకు తాను మోసపోతాడే తప్పించి ఎదరవాళ్ళని మోసం చేయడు. తనకు తను నష్టపోతాడు తప్పించి ఎదరవాళ్ళ మీద రాళ్ళు రప్పులు విసరటం చేయడు. రైతు అనేవాడు అక్కడ ఎవ్వరు లేరు. నిజంగా రైతులే ఉంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టించి నిజంగా రైతులు ఇళ్ళు అని చెప్పి ఒక్క రైతు నోటైనా చెప్పించండి. నేను గతంలో కూడా మొన్న మధ్య అమరావతి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఒక రైతుని అడిగా, అన్నా ఫ్యూచర్లో ఇది డెవలప్మెంట్ అవుతుంది, మీకు చాలా బాగుండేది కదా, మీ పరిస్థితులు మారుతున్నాయి, మీరు రైతు నుంచి రాజు అవుతారు నిజంగా అని చెప్పంటే ఆ రైతు అన్నాడు, అయ్యా ఈ షర్టు కాస్ట్ వచ్చి 150 రూపాయలు, 15,000 రూపాయలు పెట్టి షర్ట్లు వేసుకొస్తున్న వాళ్ళకేమో మేము నుంచొని వాళ్ళ ముందు మేము మాట్లాడలేము, వాళ్ళు చెప్పింది మేము వినాలి. ఇక్కడ జరుగుతున్న రాజకీయం మొత్తం రైతుల్ని భయపెట్టి భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు చేసుకుంటున్నదే తప్పించి రైతు అన్నవాడు ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది లేదు. మా దేవుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2029లో మళ్ళీ వస్తాడు, మా కోసం నుంచుంటాడని చెప్పి ఒక చిన్న ఆశతో మేము నుంచొని ఉన్నామయ్యా. ఎప్పటికైనా ఇంకా దానికి మించి మనం చెప్పలేము. ఏం చెప్పినా సరే రైతు అనేవాడిని లేకుండా చేస్తారు అనే టైప్ ఆఫ్లోనే చెప్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు రాజధాని రైతుల మీద అక్కడికి వెళ్ళి ఉండవల్లి ప్రాంతానికి వెళ్ళి 2 ముద్దలు తిని రైతుల పక్షాన పోరాడతా అన్నారు. ఆ రోజు అధికారం లేదు, ఈ రోజు అధికారం ఉండి ఏం చేస్తున్నారు? గతంలో పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షాన వెళ్ళి నుంచున్నారు, మాట్లాడారు అని చెప్పి అంటే కనుక ఒకటి చెప్తా క్లారిటీగా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైతులు పోతున్నారు, రైతుల్ని తీసేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇంకో విషయం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ప్రజావేదిక కూల్చాడు జగన్ అని చెప్పి ఇంకా పోను పుట్టుగడితో లేకుండా పోతాడు అన్నట్టుగా మాట్లాడారు వీళ్ళు. ఇవాళ వాళ్ళు చేస్తున్న పనులు ఎట్లా ఉన్నాయంటే అచ్చంగా రోడ్డు మీద బ్రతుకుతున్న ప్రతి వాడిని నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నట్టు ఒక చిన్న వ్యాపారి కానీ ఇళ్లల్లో చిన్న ఏదో కష్టాలు పడి కడుపు తినకుండా దాచుకున్న రూపాయి దాచుకున్న వాళ్ళంతా ఇట్లా దాచుకొని ఏదో కట్టల మీద అక్కడిక్కడ రోడ్ల పక్కన ఇల్లు కొనుక్కున్న వాళ్ళందరినీ తీసి పక్కన పడేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా జరుగుతాయి. వాళ్ళకి కావాల్సిందేంటి? గ్రీన్ సిటీ, క్లీన్ సిటీ. క్లీన్ అంటే ఏంటి? లేబర్ అనే కూడా ఉండకూడదు, మిడిల్ క్లాస్ అనేది ఉండకూడదు. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఇది రాసి పెట్టుకోండి. మీరు ప్రజావేదిక విషయం మీరు ఎట్లా ఇచ్చేశారో ఆయనకి 5 ఏళ్ళ తర్వాతైనా అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ళ తర్వాతైనా అవకాశం ఉంది. మీరు చెప్తున్నాను సదా ఎల్లకాలానికి మీ పార్టీని మూసుకొని మీరు వెళ్ళిపోతారు. ఇది జరిగిద్ది. మీరు ఎవరి జోలికి వెళ్తున్నారంటే ఆకలేసే రైతు జోలికి వెళ్తున్నారు, కడుపు కాలే లేబర్ జోలికి వెళ్తున్నారు. ఈ విషయం మట్టికి మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు తీసుకోండి, మీరు మైండ్లో పెట్టుకోండి. మీరు చేస్తున్నది మీకు తెలియట్లేదు, మీకు 3 ఏళ్ల తర్వాత మీరు చేస్తున్నది తెలిసిద్ది. ప్రతి వాడి ఏడుపు తగిలిద్ది, మీరు ఈ రాష్ట్రంలో లేకుండా పోతారు. అది గుర్తుపెట్టుకొని చేయండి ఏది చేసినా.